గత కొద్ది వారాలుగా మనం ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. గడిచిన ఆదివారం కూడా కహాతీయులు ఆ వంశాన్ని గురించి మనం కొన్ని పాఠాలు దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ప్రభు మనకి కృప అనుగ్రహించారు. నేను గత ఆదివారము రాత్రి శనివారం కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిహ్నములు, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ వారము, ఈ ఆదివారము, అది 2-3 వారాల 4 వారాల, అది దేవుని నడిపింపుని బట్టి మనం ముందుకు కొనసాగించబడదాం. సో ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా కొద్దిగా ప్రతి మాట మీరు మనసును పెట్టాలి, అపార్థం చేసుకోకూడదు, అవగాహన చేసుకోవాలి. అవగాహనతోటి మనం దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడాలి. ముందుగా ఈ మాట మీరు జాగ్రత్తగా మీ మనస్సును పెట్టండి. ఏంటంటే, చిహ్నములు లేదా ఉపమాన భాష అనేది ఒక వస్తువు యొక్క స్వభావాన్ని లేదా దాని యొక్క లక్షణాలను తెలియచేసేటువంటి ఒక పోలిక అంతే. ఈ విషయాన్ని మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే చిహ్నము అంటే ఇంకా అదే రియల్ అని మీరు అనుకోకూడదు. ఒక విషయాన్ని మనం లోతుగా తెలుసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు, కొన్ని ఉపమానాలను, కొన్ని చిహ్నాలను మనం పోలికగా పెట్టుకొని మనం ధ్యానం చేసినప్పుడు ఆ విషయం మనకి బాగా లోతుగా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని ఉపమానాలు చెప్పారు. ఎందుకు ఉపమానాలు చెప్పారంటే, ప్రజలకు కొంచెం ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో అది సూటిగా తేటగా వారికి అర్థం అవ్వాలి, తేలిక సరళి భాషలో వారు అర్థం చేసుకోవాలి అనేటువంటి భావనతో ప్రభువారు కొన్ని ఉపమానాలు చెప్పినట్లుగా మనం బైబిల్లో చదువుతాం, క్రొత్త నిబంధనలో. సో పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని ఉపమానాలు, కొన్ని ఉదాహరణలు, కొన్ని చిహ్నాలను జ్ఞాపకం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయనను గూర్చి లోతుగా మనం తెలుసుకోవడానికి వాటిని మనం పోలికగా తీసుకుంటున్నాము అనే విషయాన్ని మీరు మనసును పెట్టాలి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. తండ్రి అయిన దేవుడు సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. కుమారుడైన దేవుడు రక్షకుడు. ప్రేమ కలిగిన దేవుడు, దయామయుడు. కుమారుడైన దేవుడు రక్షకుడు, చెప్పండి, ప్రేమ కలిగిన దయామయుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. ఆయన మనల్ని నడిపించేవాడు, మనకు శక్తినిచ్చే దేవుడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు మనస్సును పెట్టండి. తండ్రి అయిన దేవుడు సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. ఈ సృష్టి అంతటిని కూడా నిర్మించిన తండ్రి అయిన దేవుడు. కుమారుడైన దేవుడు రక్షకుడు. మన కొరకు తన ప్రాణమును సిలువలో బలిగా అర్పించి తన రక్తమంతా ధారపోసి ప్రాణత్యాగము ద్వారా ఆయన మనల్ని విమోచించిన రక్షకుడు, ప్రేమ కలిగిన దయామయుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఆయన ఆదరణకర్త. ఆయన మనల్ని నడిపించేవాడు, చెప్పండి, మనకు శక్తిని అనుగ్రహించే దేవుడు. తండ్రి యుగముంది, కుమారుని యుగముంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క యుగముంది. మనకు అర్థమవటం కోసం తండ్రి కాలం ఉంది, కుమారుని కాలం ఉంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలము కూడా ఉంది. తండ్రి కాలము సృష్టి ఆరంభము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్య అయినటువంటి మరియ గర్భము ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చే వరకు
తండ్రి అయిన దేవుడు ఆయన పని చేశాడు. తర్వాత కుమారుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఆయన తన కాలములో ఆయన పని చేశాడు. కుమారుని కాలము ముగించబడిన తరువాత పరిశుద్ధాత్మ యుగం లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలము ప్రారంభించబడింది. ఇప్పుడు మనం ఉన్నది కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క యుగం లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం. ఏ కాలము చెప్పండి? ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలములో మనం ఉన్నాం. ఇంకొంచెం మనకు అర్థం అవటం కోసమండి, దేవుని ఆత్మ ఉంది, తర్వాత మానవుని ఆత్మ ఉంది, తర్వాత దురాత్మ కూడా ఉంది. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ, మానవుని ఆత్మ మనలో ఉన్న ఆత్మ. మూడవది దురాత్మ లేదంటే దెయ్యపు ఆత్మ. దెయ్యపు ఆత్మ. ఈ దురాత్మ లేదా ఈ దెయ్యం ఎవరంటే ఒకప్పుడు దేవుని దగ్గర దేవదూతగా దేవుణ్ణి ఆరాధించేటువంటి గుంపులో ఉన్నటువంటి దేవుని దూత. అయితే దేవుని కంటే కూడా తను హెచ్చించుకొని గర్వించి దేవుని సింహాసనము కంటే కూడా ఆ లూసిఫర్ అనేటువంటి దేవుని దూత హెచ్చించుకున్నప్పుడు ఆ లూసిఫర్ దూతను దేవుడు పరలోకములో నుండి ఏం చేశాడంటే ఆయన భూమి మీదకి నెట్టివేశాడు. భూమి మీద పడిన తర్వాత ఆ లూసిఫర్ దెయ్యంగా మారి దురాత్మగా మారి దేవుడు తన పోలికలో తన రూపంలో చేసుకున్నటువంటి మనుషులను పాడు చేస్తూ వాడు పని చేస్తున్నటువంటి ఆ దురాత్మ. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఆత్మ ఉంది, మానవుని ఆత్మ ఉంది, చెప్పండి, దురాత్మ కూడా ఉంది. సో మనం గ్రహించగలం చర్యలను బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి పనులను బట్టి దేవుని ఆత్మ అక్కడ పని చేస్తుందా, దైవపాత్మ పనిచేస్తుందా, మానవుని ఆత్మ పనిచేస్తుందా అన్నది మనం గ్రహించగలం. కాస్తంత వివేకముతో మనం ప్రార్థనా పూర్వకంగా మనం ఉండగలిగితే దాన్ని మనం గ్రహించగలం. సో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కొంచెం లోతుగా ఆయన గురించి మనం తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు, కొన్ని ఉపమానాలను లేదా కొన్ని చిహ్నాలను మన ముందు పెట్టుకొని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యుగం ఎప్పుడు ప్రారంభించబడింది? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు. లేచిన తరువాత ఆయన 40 దినాలు అందరికీ ఆయన తన ప్రత్యక్షతను కనపరిచాడు. 40వ దినమున ఆయన అందరూ చూస్తూ ఉండగా పరలోకమునకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆరోహణమై వెళ్ళేటప్పుడు ప్రభు తన శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు పట్టణములో నిలిచి ఉండండి. దేని కొరకు నిలిచి ఉండాలంటే మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు. సో ప్రభు మాట మేరకు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, మరికొందరు స్త్రీలు, మొత్తం 120 మంది యెరూషలేములో ఒక మేడగదిలో వారు కూడుకొని 10 దినాలు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. కనిపెట్టి ప్రార్థన చేశారు. దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆత్మను పొందుకోవడానికి, ఆ శక్తిని పొందుకోవడానికి, అభిషేకాన్ని పొందుకోవడానికి వారు మేడగదిలో 10 దినాలు కనిపెట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వాగ్దానము చేయబడిన ఆత్మ వారి మీద కుమ్మరించబడింది లేదా వారి మీదకి వచ్చింది. దేవునికి స్తోత్ర. ఎలా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ అభిషేకాన్ని, ఆత్మ నింపుదలను వారు పొందుకున్నారో మనం గమనిద్దామండి. మీరు గమనించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము
2వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. పాత నిబంధన కాలంలో కూడా ప్రవక్తలు, దేవుని సేవకులు, దైవజనులు, న్యాయాధిపతుల మీదకు కూడా దేవుని ఆత్మ దిగి వచ్చి అక్కడ అవసరతను బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలను, పనిని జరిగించి ఆయన మరలా తిరిగి వెళ్ళిపోయినట్లుగా పాత నిబంధనలో మనం గమనిస్తాం. క్రొత్త నిబంధనలో దిగి వచ్చిన దేవుని ఆత్మ ఇంకా మరలా తిరిగి వెళ్ళలేదు. భూమి మీద ఉండి ఆయన తన పనిని జరిగిస్తున్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గ్రహించాలి. ఇక్కడ ఈ వచ్చిన భాగాల్లో మనం చూస్తున్నాం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. కొందరా అందరా? మనమందరం కూడా దేవుని ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మారు మనసు ఎంత అవసరమో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం ఎంత అవసరమో, ప్రార్థనా జీవితం ఎంత అవసరమో, సహవాసము ఎంత అవసరమో, ప్రభు బల్లారాధన ఎంత అవసరమో, వీటన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువగా దేవుని ఆత్మతో మనము నింపబడటం అన్నది అవసరత అయి ఉన్నది. ప్రభు వారు చెప్పారు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు, వెదకుడి మీకు చెప్తూ ప్రభు చివర్లు అన్నాడు కదా, అడుగు వారికి ఎంతో నిశ్చయముగా. ఎవరిని అనుగ్రహిస్తానన్నాడు ప్రభు? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానన్నాడు. అంటే దేవుని ఆత్మతో నింపబడడానికి మనము దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర మనవి చేయాలి, కోరుకోవాలి, ఆశ కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట, ఎండిన నేల మీద ప్రవాహ జలములను ఆయన కుమ్మరిస్తాడంట. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆ మాట చెప్తూ అంటాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. మన మీద, మన పిల్లల మీద ప్రభు తన ఆత్మను కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మతో నింపబడడానికి మనం కూడా ఆసక్తిని చూపాలి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితాలను రూపాంతరపరిచేది. మన బలహీనతల నుండి ఆయన మనను విడిపించి మనను బలపరిచేది. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటాడు, దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు కానీ శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడంట. ఏ ఆత్మ అది? శక్తి కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహము కలిగిన. అంటే సహజంగా మనిషి యొక్క నైజం ఏంటంటే, మనిషిలో ఉన్నటువంటి ఆ స్వభావం ఏంటంటే, తను స్వతహాగా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండలేడు, నిగ్రహాన్ని కోల్పోతాడు మనిషి. తను ఏది చేయాలనుకుంటాడో అది చేయలేడు, ఏది చేయకూడదు అనుకుంటాడో దానిని చేస్తాడు. కారణం ఏంటంటే స్వతహాగా ఆ ఇంద్రియ నిగ్రహ, ఆ శక్తి తను కోల్పోయాడు. దానిని మరలా మనం ఎలా పొందగలమంటే దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడే దానిని మనం పొందగలం. దేవుని ఆత్మతో నింపబడినప్పుడే పాప మరణముల యొక్క నియమము నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. హల్లెలూయా.
మనం చెడుగా మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ ఎక్కడో చోట మాట్లాడేస్తాం. చెడుగా చూడకూడదు అనుకుంటాం, కానీ ఒక్కోసారి చూసేస్తాం. ప్రయత్నం చేస్తాం, కానీ మన వల్ల కావటం లేదు. మన వల్ల అవ్వాలి అంటే మనలోనికి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. అప్పుడే ఇంద్రియ నిగ్రహము మనం పొందగలమండి. ఇంద్రియ నిగ్రహమును మనం పొందగలం. ఇంద్రియ నిగ్రహాన్ని మనం పొందగలిగినప్పుడు పాపేచ్ఛలను మనం జయించగలం, శరీరేచ్ఛలను మనము జయించగలం, లోకాశలను మనము జయించగలం, శారీర కోరికలను మనం జయించగలం. పరిశుద్ధతలో మనం నిలబడగలము, యథార్థతలో మనం నిలబడగలము, దేవుని సన్నిధిలో నమ్మకత్వంగా దేవుని కొరకు నిలబడగలము. మన వల్ల కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? నిలవబెడతాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మనమందరం కూడా దేవుని ఆత్మతో నింపబడుదుముగాక. దేవుని ఆత్మ నింపుదల కొరకు ఒక దప్పిక మనం కలిగుందుముగాక. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఆలోచన చేయాలి, లోతుగా తెలుసుకోవాలి. ఇది ఎలా వీలవుతుంది? ఈ వచనాలు మనం చదివిన వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తేనండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అక్కడ మనం ఎలా చూడగలమంటే 2వ అధ్యాయం 2వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చింది. జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక బలమైన గాలి ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశము నుండి వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? వారు కూడి ఉన్న మేడ గదిలోనికి వచ్చింది. ఎలా వచ్చింది? అకస్మాత్తుగా వచ్చింది. ఇక్కడ నేను మీకు కొంచెం అర్థం అవడం కోసం చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కంటితో చూడగలమా? చూడలేదు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రయాణాన్ని మనం గమనించగలమా? మనం గమనించలేం. ఇప్పుడు మనకు అర్థం అవడం కోసం, ఇప్పుడు బలమైన గాలి వీచిందంట. గాలిని మనం చూడగలమా? చెప్పాలి. గాలిని మనము చూడగలమా? రెండవది, అది ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళుతుందో మనం తెలుసుకోగలమా? గాలిని మనం కంటితో చూడలేము. రెండవది, అది ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళుతుందో దాన్ని మనం తెలుసుకోగలమా? మూడవదిగా, గాలి దాని యొక్క వేగాన్ని కూడా, ఆ సమయాన్ని కూడా మనం ఎరగలేము. దాన్ని కూడా మనము ఎరగలేము. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, గాలిని మనము కంటితో చూడలేము, పరిశుద్ధాత్మ దేవుని కూడా మన బాహ్య నేత్రాలతో మనము చూడలేము. మరొక వచనాన్ని మీరు గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ప్రభు పలికిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రభువారు చెప్పిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళుతుందో అది నీకు తెలియదు. గాలిని మనం చూడలేము, అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళుతుందో కూడా దాన్ని మనము ఎరగలేము. సమయాన్ని కూడా మనం లెక్కించలేము. గాలి యొక్క ప్రయాణ సమయాన్ని కూడా మనం లెక్కించలేము. అయితే గాలిని మనము అనుభవించగలం. ఈ మాట మీరు
జాగ్రత్తగా మనసును పెట్టండి. గాలిని మనం కంటితో చూడలేము, కానీ దానిని మనము అనుభవించగలం. ఆ గాలి మన దేహాన్ని తాకింది అనుకోండి, ఆ స్పర్శ మనకు అర్థమవుతుందా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఇది కంటికి కనబడలేదు కాబట్టి లేదని అన్నామా? అంటానికి లేదు. సో గాలి కంటికి కనబడదు, కానీ దాన్ని మనం అనుభవించగలం. అది మన మీద వీచినప్పుడు, ఆ గాలి మన మీదకి వచ్చినప్పుడు దాని స్పర్శ, దాన్ని మనం అనుభవించగలం. ఇప్పుడు ఒకవేళ వర్షాకాలంలో గాలి విసిరింది అనుకోండి, ఎలా ఉంటుంది అది చెప్పండి? చల్లగా ఉంటుంది. అదే ఎండాకాలంలో విసిరింది అనుకోండి, ఎలా ఉంటుంది అది? ఆ వేడి ప్రభావాన్ని కూడా మనము అనుభవిస్తాం, అవునా కాదా? అలాగే కొన్ని మార్లు పరిశుద్ధాత్మ దేవుని ఆ బలమైనటువంటి గాలి, ఆ అభిషేకపు తాకిడి మన మీద విసిరినప్పుడు, లేదా మన మీదకి వచ్చినప్పుడు, కొన్ని మార్లు ఆ చల్లటి స్పర్శను మనం అనుభవించగలం. ఒక్కోసారి అగ్ని వంటి ఆ ప్రభావాన్ని కూడా మనం అనుభవించగలం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దామా హల్లెలూయా. ఇప్పుడు ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గాలి అది చాలా బలమైనది, చాలా వేగంగా ప్రయాణం చేయగలిగింది. ఆ గాలి యొక్క ప్రభావాన్ని కూడా మనం చూడగలం. ఎలా అంటారా? తుఫాను సమయంలో పెనుగాళ్ళు వీస్తాయి కదా, వీచినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అప్పటికి 40-50 సంవత్సరాలు భూమిలో బలంగా వేర్లు పాతుకుపోయిన చెట్లు సహితం కూడా ఏమవుతాయి? ఆ భూమిలో నుండి ఆ వేర్లు పెకలించుకొని ఓ పక్కకి వరిగిపోతాయి. పెద్ద పెద్ద ఫోల్స్ విరిగి పడిపోతాయి, రేకుల షెడ్లు ఎగిరిపోతాయి. గాలి యొక్క ప్రభావం అంతగా పనిచేస్తుందండి. గాలి యొక్క ప్రభావం అంతగా పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే పనిచేస్తాడు. హల్లెలూయా. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా అపవాది సాతాను ప్రజల జీవితాలను పాడు చేస్తూ, వారి జీవితాల్లో కిష్టేసుకొని కూర్చొని ఉన్నటువంటి వాడు, పాతుకుపోయినటువంటి వాడు, ఒక బలమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ అభిషేకపు ప్రభావం గాలి వీచినప్పుడు ఏమవుతుంది చెప్పండి? సాతాను యొక్క గోడలు కూలిపోతాయి, పునాదులు కదిలించబడతాయి. ప్రజల హృదయాల్లో గొప్ప మార్పు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడు. గాలిని మనం చూడలేము, కానీ దాని ప్రభావాన్ని మనం గమనించగలం. పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం చూడలేము, కానీ ఆయన ప్రభావ తాకిడిని మనం గమనించగలం. ఆ మేడ గదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు చెప్పండి? ఒక బలమైన గాలి, ఒక బలమైన గాలి. గాలి అంటే గాలే పరిశుద్ధాత్మ దేవుడు కాదండి. ఉదాహరణకి గాలిని పోలుస్తూ ఆ అభిషేకాన్ని గురించి లోతుగా తెలుసుకోవడానికి గాలితో పోలిక చేసి మనకు అర్థమవడం కోసం మాట్లాడుతున్నాం. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒక బలమైన గాలి వారు కూడి ఉన్న ఆ మేడ గదిలోనికి అకస్మాత్తుగా వచ్చేసింది అంటండి. అకస్మాత్తుగా వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కంటితో చూడలేము, కానీ ఆయన కార్యాలు మనం అనుభవించగలం. ఆయన కార్యాలను మనము అనుభవించగలమండి. ఇప్పుడు మేడగదిలో బలమైన గాలి వీచింది. అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఆ ఇల్లంతా నిండింది, ఆ గదంతా నిండిపోయిందంట. వెంటనే ఏం జరిగింది? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగిరి. అన్య భాషలు మాట్లాడుతూ అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు.
దేవుని ఆత్మ ఆ 120 మంది మీదకి దిగి వచ్చింది. వారందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు. అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ అన్య భాషలు మాట్లాడుతూ ఉంటుంటే యెరూషలేములో జరుగుతున్నటువంటి పండుగను పురస్కరించుకొని చెదిరిపోయిన యూదులు, ఇశ్రాయేలీయులు ఆయా ప్రదేశాల నుండి యెరూషలేముకు సమకూర్చబడ్డారు. వారందరూ ఈ మేడగదిలో ఈ 120 మంది మాట్లాడుతున్న భాషలను బట్టి వారందరూ అక్కడికి సమకూర్చబడి వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. ఏంటి వీళ్ళు ఏమైనా క్రొత్త మద్యాన్ని ఏమైనా సేవించి ఇలాగా మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు. కొందరేమో లేదు లేదు, వీరు మాట్లాడుతున్న భాష మా భాష, వీరు మాట్లాడుతున్న భాష మా భాష, మా భాష వీరికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు వారి మధ్యన పేతురు గారు లేచి నిలబడి ఏమని మాట్లాడుతున్నాడు? అపోస్తుల కార్యములు మీరు చూడండి 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎప్పుడంట? అంత్య దినముల యందున నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింప చేశాడు కదా. ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేర్చబడుతూ ఉంది. ఆయన తన ఆత్మను కుమ్మరించాడు. వీరు క్రొత్త మద్యాన్ని సేవించిన వారు కాదు, దేవుని ఆత్మతో నింపబడిన వారు. ఇప్పుడు పేతురు గారి ప్రసంగం స్టార్ట్ అయింది. ఆ వచనాన్ని ఆధారం చేసుకొని పేతురు గారి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు అని ప్రసంగాన్ని స్టార్ట్ చేసి 22వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చిక వారికి పరిచయం చేస్తూ, ఆయన శిలువ మరణాన్ని గూర్చి పునరుద్ధానాన్ని గూర్చి సువార్తను ప్రకటించగా వాక్యము వినినటువంటి వేల మందిలో నుండి 3,000 మంది ముందుకు వచ్చేసారంట. ఎంతమంది? ఎలా వచ్చారో తెలుసా వాళ్ళు? మేము కూడా యేసు ప్రభుని నమ్ముకుంటామండి, మా కోసం ప్రార్థన చేయండి. యేసు ప్రభుని నమ్ముకొని ప్రార్థనకు వస్తే మాకు కలిసి వస్తుందా? ఇల్లు కట్టుకోగలమా? గేదెలు కొనుక్కోగలమా? పొలం బాగా పండుద్దా? ఈ ఆలోచన ధోరణితో రాలేదండి. మనం 37వ వచనాన్ని గమనిస్తే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, ఇప్పుడు మేమేమి చేయాలి? అయ్యో మా అవిధేయత, అయ్యో మా తిరుగుబాటు, అయ్యో మా దోషములు, అయ్యో మా పాపము, అయ్యో మా దుష్టత్వమే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించింది. సిలువకు అప్పగించడమే కాదు, మా దోషాలను బట్టి ఆయన సిలువలో నలకొట్టబడ్డాడు, మా అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అయ్యో మా కొరకు ఆయన తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఇప్పుడు మేమేమి చెయ్యాలి అని ఒక పశ్చాత్తాపంతో వారు గుండెలు బాదుకుంటూ ముందుకు వచ్చారంట. ఎలా వచ్చారు? గుండెలు బాదుకుంటూ ముందుకు వచ్చి, ఇప్పుడు మేమేమి చెయ్యాలి? పేతురు గారు ఆఫర్స్ ఏమైనా ఇచ్చాడు వారికి? దేవుని వైపు తిరిగితే ఆర్థికంగా మీరు బలపరచబెడతారు, ఆర్థికంగా మీరు ఉన్నతంగా ఎదుగుతారు, మీకు ఆరోగ్యం వస్తుంది, ఇదే అని చెప్పి ఏమైనా ఆఫర్స్ ఇచ్చాడా? ఏమన్నాడు? మీరు మారు మనసు పొందాలి. ఏం పొందాలి అంటే మీ మనసును మార్చుకోవాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, బలాత్కారాన్ని విడిచిపెట్టాలి,
అన్యాయాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, మత్తు పానీయాలను విడిచిపెట్టాలి. దేవుని నీతిలోనికి మీరు రావాలి అంటే వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడానికి, మారు మనసు పొందడానికి 3,000 మంది ముందుకు వచ్చారంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనబరుద్దాం. మీరు మారు మనసు దగ్గర ఆగకూడదు. పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిజాన్ని పొందాలి. బాప్తిజం పొందిన మీరు ఏం చేయాలి? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరయ్యి రక్షణ పొందాలి. ఏమవ్వాలంట? వేరవ్వాలంట. వేరైన తర్వాత ఏం చేయాలి? అపోస్తుల బోధలోనికి రావాలి, సహవాసంలోనికి రావాలి, రొట్టె విరిచేదానికి రావాలి, తర్వాత ఎడతెగక ప్రార్థన చేసేదానికి. మారు మాట మాట్లాడకుండా వీటన్నిటికీ మేము సిద్ధమయ్యాని 3,000 మంది బాప్తిజం పొందడానికి ముందుకు వచ్చారు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ బలమైన కార్యము చేసింది ఎవరు? పేతురు గారి ప్రసంగమా? చెప్పాలి, ఎవరు చేశారు? ఈ మార్పు ఎవరి ద్వారా వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అక్కడ ఆ క్రియ జరిగించబడింది. ఆ మార్పు ప్రజల్లో వచ్చింది. వారు దేవుని వైపు తిరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపచేశాడు. మనలో నీతిని గురించి, పాపమును గురించి, రాబోతున్న తీర్పును గురించి ఒప్పింపచేయు వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన్ని మనం దేనిలో చూడగలుగుతున్నాం? ఆయన కార్యాలంటే ఒక బలమైన గాలిలో మనం ఆయనను చూడగలుగుతున్నాం. గాలి కనబడదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనబడడు. గాలి ఎక్కడ ప్రారంభమో ఎక్కడికి వెళుతుందో మనకి తెలియదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని ప్రయాణం కూడా మనకు తెలియదు. గాలి వేగాన్ని, సమయాన్ని మనం గమనించలేము. అలాగే పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం గమనించలేం. అయితే గాలి యొక్క స్పర్శ మనం అనుభవించగలం. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శను కూడా మనం అనుభవించగలం. గాలి ప్రభావాన్ని మనం చూడగలం. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము మనుషులను తాకినప్పుడు వారిలో వచ్చే మార్పును కూడా మనం చూడగలం. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. 3,000 మంది రక్షించబడ్డారు. తర్వాత 5,000 మంది రక్షించబడ్డారు. దినదినము సంఘములో చేర్చబడుతున్నారు. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలను ఏం చేస్తాడు చెప్పండి? దేవునికి దగ్గరగా ఆయన మనలను తీసుకొస్తాడు. మనలో ఒక పశ్చాత్తాపాన్ని ఆయన కలగ చేస్తాడు. మారు మనసును మనకు ఆయన తీసుకొస్తాడు. రక్షణ అనుభవంలోనికి ఆయన మనలను నడిపిస్తాడు. దేవుని సహవాసంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. నేను మీకు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెజ్కేలు గ్రంథం మీరు చూడండి, 37వ అధ్యాయము 9-10 వచనాలు. హెజ్కేలు గ్రంథం 37, 9-10 వచనాలు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలచిరి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనబరుద్దాం. దేవుని హస్తము హెజ్కేల్ మీదకు వచ్చిందంట. హెజ్కేల్ ఆత్మవశుడయ్యాడు.
37వ అధ్యాయం మీరు ప్రారంభ వచనాన్ని గమనిస్తే, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము దేవుని ఆత్మతో దైవజనుడు నింపబడ్డాడు. దేవుని ఆత్మ వశుడయ్యాడు. దేవుని ఆత్మ అతన్ని కొనిపోయి ఎక్కడికి తీసుకొని వెళ్ళిందంటే ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ దించిందంట. ఇప్పుడు ఆ లోయలో యెహెజ్కేలు ప్రవక్త దైవజనుడు అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ గమనిస్తే ఆ లోయంతా కూడా ఎముకలతో నిండిపోయిందంట. ఆ ఎముకలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. జీవము లేదు, వాటికి శరీరము లేదు, వాటికి ప్రాణము లేదు. కేవలము ఎముకలతో నిండిన లోయ. ఆ లోయలో యెహెజ్కేలును అటు ఇటు దేవుడు తన ఆత్మతో సంచరింపచేశాడు. ఒక మాట అడుగుతున్నాడు, ఇవన్నీ బ్రతకగలవా అని. ఎముకలు బ్రతకగలవా? చెప్పండి, ఎముకలు బ్రతకగలవా? లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో పెట్టబడ్డాడు. 4 దినాలకి కాస్తో కూస్తో కొళ్ళిపోయినా చెప్పండి, ఆ ఎముకల మీద కాస్తో కూస్తో శరీరం అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఈ లోయలో శరీరం ఉందా? నరాలు ఉన్నాయా? లేవు. ఎముకలు ఎండిపోయినాయి. ఆ ఎముకల్లో జీవం లేదు. దేవుడు యెహెజ్కేలును అడుగుతున్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవా? ఏమో నాకు తెలియదయ్యా. అవి బ్రతుకున్నట్లుగా నువ్వేం చేయాలంటే ప్రవచించు, నీ నోటితో నీవు పలుకు. మొదటి వచనం మనం గమనించాం కదా, యెహెజ్కేలు ఆత్మవశుడయ్యాడంట. అంటే దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడై దేవుని మాట మేరకు ఇప్పుడు ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? 9-10 వచనాల్లో మనం చూస్తున్నాం. మీరు 5వ వచనం నుండి చూడండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవుచున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదెను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి అనగా శ్వాస. ఎవరు విడవాలి? జీవాత్మ శ్వాసను విడవాలి. ఇప్పుడు దేవుని ఆజ్ఞ మేరకు యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉన్నాడు. ఏం జరిగింది చెప్పండి? ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమయ్యి నిలిచారంట. ఎముకలన్నీ ఒకదానితో ఒకటి ఏమైపోయినాయి చెప్పండి? వచ్చి అతుక్కున్నాయి. వాటికి నరాలు, కీళ్ళు ఇవన్నీ కూడా వచ్చేసి కనెక్ట్ అయిపోయినాయి. తర్వాత వాటికి చర్మం వచ్చి రక్త మాంసాలు వచ్చి పొదిగించబడ్డాయి. జీవాత్మ లేదు. మరలా ప్రవచించగా జీవాత్మ వచ్చింది. వారందరూ బ్రతికారు, లేచారు, నిలబడ్డారు, మహాసైన్యమయ్యారంట. ఇది ఎలా సాధ్యమైంది? యెహెజ్కేలు ఉత్తగా వెళ్ళి అక్కడ ఎముకలారా మీరు బ్రతకండి అంటే బ్రతుకుతాయా? 37వ అధ్యాయం 1వ వచనం మనం ఏం చూసాము? దేవుని హస్తము ఎవరి మీదకి వచ్చింది? యెహెజ్కేలు మీదకి వచ్చింది. యెహెజ్కేలు మీదకి దేవుని హస్తం వచ్చినప్పుడు అతడు ఏమయ్యాడు?
ఆత్మవశుడయ్యాడు. దేవుని ఆత్మతో నింపబడి ప్రవచించిన ప్రతి ప్రవచనము, ఆ ప్రవచనంలో జీవము విడుదలవుతుంది. ఎండిపోయిన ఎముకలు మరలా ఒక చోట సమకూర్చబడి, నరాలు, రక్త నలాలు, ఆ తర్వాత వాటి మీదకి చర్మము పొదిగించబడింది. జీవాత్మ వచ్చి వారంతా కూడా బ్రతికించబడి ఒక సైన్యంగా మార్చబడ్డారు. దేవుని ఆత్మతో మనం నింపబడి ప్రవచించే ప్రవచనం, దేవుని ఆత్మతో నింపబడి మనం చేసే ప్రతి ప్రార్థన కార్యరూపాన్ని దాలుస్తుంది. నిరాకారములో ఆకారాన్ని తీసుకొని వస్తుంది. శూన్యములో సృష్టిని కలగచేస్తుంది. ఎండిపోయిన ఎముకల్లో జీవాన్ని తీసుకొస్తుంది. వారు మహాసైన్యమై నిలబడేటట్లుగా ఆత్మకార్యం జరుగుతుంది. అక్కడ నలుదిశల నుండి వచ్చేసిందంట జీవాత్మ, ఒక బలమైన గాలి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దా. పేతురు గారు ఒక్క ప్రసంగం దేవుని ఆత్మతో నింపబడి చేస్తే ఏమైంది చెప్పండి? అక్కడ 3000 మంది రక్షించబడ్డారు. ప్రియ దేవుని సంఘమా, మనం దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడి మనం ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మతో నింపబడి మనం ప్రవచించాలి. దేవుని ఆత్మతో నింపబడి మనం నడిపించబడాలి. అప్పుడే దేవుని ఆత్మ కార్యాలు మన జీవితంలో మనం చూడగలం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత లేని చోట ఉజ్జీవాన్ని మనం చూడలేం. దేవుని కార్యాలు కూడా మనం పొందలేం. దేవుని కార్యాలు కూడా మనం పొందలేం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన గాలిగా వారి మీదకి వచ్చాడు. నేను మరొకటి కూడా మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును ఏం చేశాడంట? తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. సాధారణంగా మోషే తన చేతిలో ఉన్న కర్రను సముద్రం మీదకి చాపాడు, సముద్రము పాయలైందని మనం అనుకుంటాం. అంతే కదా? మోషేను దేవుడు తన చేతిలో ఉన్న కర్రను సముద్రం మీదకి చాపు అనగానే మోషే చాపాడు, సముద్రం పాయలైందని మనం అనుకుంటాం. కానీ ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ వచనంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా, మోషేలో ఏమీ లేదు, మోషే చాపిన చేతిలో ఏమీ లేదు, మోషే చేతిలో ఉన్న కర్రలో కూడా ఏమీ లేదు. దేవుని మాటకు లోబడి మోషే తన చేతిలో ఉన్న కర్రను సముద్రం మీదకి చాపగా దేవుడు ఏం చేశాడు చూడండి. యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, సముద్రము 2గా పాయలవ్వడానికి, విభజించబడడానికి లేదా తొలగించబడడానికి ఏం జరిగింది? అక్కడ బలమైన ఒక గాలిని తూర్పు దిక్కు నుండి ప్రభు ఆయన వ్యాపింప చేశాడు. ఎప్పుడైతే ఆ బలమైన గాలి సముద్రం మీదకి వచ్చిందో సముద్రము 2గా విభజించబడింది. విభజించబడటమే కాదు, ఆరిన నేల అక్కడ ఏర్పడింది. ఇప్పుడు సముద్రాన్ని విభజించింది, ఆరిన నేలను ఏర్పరిచింది ఎవరు? ఒక బలమైన గాలి. ఎవరు ఆ బలమైన గాలి? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. చెప్దామా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి కానానుకు ప్రయాణం చేస్తున్నారు. దేన్ని విడిచిపెట్టారు? ఐగుప్తులో నుండి బయటకు వచ్చి కానానుకు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణంలో వారు ముందుకు కొనసాగించబడకుండా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది.
ఇక అడుగు ముందుకు వేయడానికి అవకాశం లేదు. అలా అని అక్కడ నిలిచిపోతే ఐగుప్తీయులు వచ్చి మరలా వాళ్ళని పట్టుకొని బంధించి తీసుకొని వెళ్ళిపోతారు. ముందుకు సాగడానికి అవకాశం లేదు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా ఎవరు పనిచేశారు? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని మనం ఇలా పోల్చుకుందాం. ఐగుప్తు అనగా ఈ లోకం. ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం కూడా ఏమయ్యాం చెప్పండి? మారు మనసు పొందాం, రక్షణ పొందాం. ఇప్పుడు మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. ఎక్కడికి చెప్పండి? పరలోక రాజ్యానికి. ఇది ఆత్మీయ యాత్ర. ఏ యాత్ర ఇది? యేసయ్యతో మనం యాత్ర చేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రయాణము కొనసాగించబడకుండానట్లుగా మనల్ని అడ్డగించడానికి ఎర్ర సముద్రము లాంటి పరిస్థితులు, శోధనలు, శ్రమలు, బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, అవమానాలు, నిందలు వచ్చి మన ముందు నిలిచి మనల్ని అడ్డగిస్తూ ఉన్నాయి. అడుగు ముందుకు పడటంలా అడుగు ముందు వేయలేకపోతున్నాం. ఇప్పుడు ఎలా దాటేది? ఎలా సాగి వెళ్ళేది? ఎలా ముందుకు కొనసాగించబడేది? ఎలా? ఎవరు మనకు సహాయం చేస్తారు? ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, దేవుని మాట ప్రకారంగా మోషే సముద్రం మీదకి చెయ్యి చాపాడు. రెండవది, ఎప్పుడైతే చాపాడో పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన గాలిగా తూర్పు వైపు నుండి ఆ సముద్రం మీదకి ఆయన వచ్చాడు. ఎప్పుడైతే ఆయన వచ్చాడో సముద్రము రెండుగా పాయలైపోయింది. అంటే నీవు దేవుని మాటకు లోబడితే నీ కొరకు నీ ఆత్మీయ ప్రయాణం ముందుకు కొనసాగించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అడ్డుగా ఉన్న వాటన్నిటిని ఆయన విభజిస్తాడు. ఆరిన నేల నీ కొరకు ఏర్పాటు చేస్తాడు ఆయన. అందరికి క్షేమముగా నడిపిస్తాడు ఆయన. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డులు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని సమస్యల మధ్య నీవు ఉన్నా దేవుని ఆత్మతో నీవు నింపబడితే అవన్నీ నీ ముందు పాయలైపోతాయి. వాటి మధ్యన దేవుడు నీకు రహదారిని, రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయన. ఆరిన నేలన క్షేమముగా నిన్ను నడిపిస్తాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు నడిచారా లేదా? సముద్రం పాయలవడానికి అక్కడ అంతర్గతంగా జరిగిన కార్యం ఏంటి చెప్పండి? తూర్పు వైపు నుండి ఒక బలమైన గాలి వచ్చేసింది. ఆ గాలి ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎండిపోయిన ఎముకలను బ్రతికించి జీవంతో నింపి ఒక మహా సైన్యముగా నిలబెట్టింది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని కొరకు అడుగులు వేస్తూ సాగుతుండగా వచ్చిన ఆటంకాలను విభజించి పాయలుగా చేసి మనల్ని ముందుకు నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నీ ముందున్న అడ్డులు, ఆటంకాలు, వ్యతిరేకతలు, బలహీనతలు, సమస్యలు దాటలేకపోతుంటే నీకు ఎవరు సహాయం కావాలంటే దేవుని ఆత్మ సహాయం నీకు కావాలి. నీకు నువ్వుగా దాటలేవు, నీకు నువ్వుగా జయించలేవు, నీకు నువ్వుగా నీ వల్ల ఏది కాదు. అయితే నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే అది నీకు సాధ్యమవుతుంది. ఆ గాలి సముద్రాన్ని పాయలు చేసింది. సముద్రం పాయలు అవటం అంటే మామూలు విషయం చెప్పండి. సముద్రాన్ని పాయలు చేయగలిగితే నీ సమస్యలో పెద్ద లెక్క, నీ ఇబ్బందిలో పెద్ద లెక్క చెప్పండి. నువ్వు ఎదుర్కొంటున్న శోధనలో ఒక పెద్ద లెక్క. పరిశుద్ధాత్మదేవుడు తేలిగ్గా వాటిని ఏం చేస్తాడు చెప్పండి? విభజించేస్తాడు. దానికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. అందరూ బైబిల్ తెరవండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, మరియు ఏలియా
10వ వచనం కూడా కాదు 11వ వచనంలోనే నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. 11వ వచనం మీరు జాగ్రత్తగా గమనించండి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. ఎవరిద్దరిని? ఏలియా, ఎలీషా. వీరి ప్రయాణం ఎక్కడ ప్రారంభించబడింది? 2వ అధ్యాయము 2వ వచనంలో ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో చెప్పాడు. ఎలీషా అన్నాడు, కుదరదు, నేను నీతో కూడా బేతేలుకు వస్తానని బేతేలు దాకా వచ్చాడు. బేతేలు దగ్గర నుంచి మరలా ఏలియా ఏమన్నాడు? మీరు 4వ వచనాన్ని చదివితే, పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక దయచేసి నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. ఎలీషా ఏమన్నాడు? నేను ఇక్కడ ఉండను, నీతో కూడా నేను ఎరుకోకి వస్తాను అన్నాడు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఎరుకోకు వెళ్ళారు. ఆ తర్వాత మీరు 6వ వచనాన్ని గమనిస్తే యోర్దానికి వెళ్ళమన్నాను అన్నాడు. నువ్వు ఇక్కడ ఉండమంటే ఎలీషా ఏమన్నాడు? నేను ఇక్కడ ఉండను, నీతో కూడా నేను కూడా వస్తాను అని ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? యోర్దానికి వెళ్ళారు. ఇలా ఒక్కొక్క ప్రాంతం దాటుకుంటూ వెళుతూ ఉన్నారు. దాటుకొని వెళుతూ ఉన్నప్పుడు ఏలియా ఎలీషాని అడిగాడు, నా వల్ల నీకేం కావాలి అని. ఎలీషా అన్నాడు, నీ మీద నిలిచి ఉన్నటువంటి ఆత్మపాలు ఏదైతే ఉందో అది నా మీదకి 2 పాళ్ళు కావాలి. 2 పాళ్ళు ఆత్మతో నేను నింపబడాలి, పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి. ఇప్పుడు ఏలియా మీద ఎలీషా ఏం గమనించాడు? దేవుని ఆత్మ పాలు గమనించాడు. అంటే ఏలియా మీద దేవుని ఆత్మ నిలిచుంది, దేవుని ఆత్మతో ఏలియా నింపబడి ఉన్నాడు. కాబట్టి ఏలియా దేవుని కొరకు రోషం కలిగి బ్రతకగలిగాడు, రాజుల ఎదుట సవాలు చేసి మాట్లాడగలిగాడు, ఆకాశం నుండి అగ్నిని కురిపించగలిగాడు, ప్రజలను దేవుని వైపు మలచగలిగాడు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఏలియా, ఎలీషా ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏలియా అడుగుతున్నాడు ఎలీషా, నీకేం కావాలని. ఎలీషా అంటున్నాడు, ఆత్మపాలు 2 కావాలి అని. ఇది కొంచెం కష్టతరమే అన్నాడు. అయితే నేను కొనిపోబడేటప్పుడు నువ్వు నన్ను చూడగలిగితే అది నీకు అనుగ్రహించబడుతుందని ఎలీషాతో చెప్పాడు. ఎలీషా దాన్ని గమనిస్తున్నాడు. మాట్లాడుతూ వారిద్దరు కొనసాగించబడుతున్నారు. 11వ వచనంలో ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని ఏం చేసింది? వేరు చేసిందంట. వీరిద్దరిని ఏం చేసింది? వేరు చేసింది. వేరు చేయబడిన తరువాత సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎవరు? ఏలియా. భూమి మీద ఆదాము మొదలుకొని ఇప్పటి వరకండి మరణము చూడకుండా దేవుని దగ్గరికి కొనుపోబడినటువంటి వారు ఇద్దరు. వారిలో ఒకరు ఆనోకు, ఇంకొకరు ఎవరు చెప్పండి? ఏలియా. ఇప్పుడు ఏలియా ఆరోహణమాయను. ఆరోహణమాయను అంటే అలా ఎక్కి వెళ్ళిపోయాడు. ఆరోహణము, అవరోహణం 2 ఉంటుంది. పైకి వెళ్ళటం, కిందకి రావటం. ఆరోహణమాయను. ఇప్పుడు మనంగా ఎగరగలమా? ఎగిరితే ఎంతవరకు ఎగరగలం చెప్పండి? ఒక 2 మీటర్లు, 3 మీటర్లు, 4 మీటర్లు, 5 మీటర్ల. 5 మీటర్లు కూడా కష్టమే. ఎంత ఆర్మీలో హై జంప్స్ చేసినా ఒక 3-4 మీటర్లు, అంతకు మించి ఇంకా ఎగరలేరు. ఇప్పుడు ఏలియా ఆరోహణమాయను. ఎక్కడికి? పరలోకానికి కొనిపోబడ్డాడు. ఎలా కొనిపోబడ్డాడు? సుడిగాలి చేత. ఏ గాలి? సుడిగాలి చేత. ఒక బలమైన సుడిగాలి ఏలియాను ఏం చేసింది? ఆకాశమునకు కొనిపోయింది, దేవుని దగ్గరికి కొనిపోయింది, పరమునకు కొనిపోయింది. ఏలియా ఆకాశమునకు కొనిపోబడడానికి
అది ఎలా సాధ్యమైంది అంటే ఒక సుడిగాలి అలా వచ్చి ఏలియాను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ సుడిగాలి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవునికి. హల్లెలూయా. మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు చెప్పండి? ఒక బలమైన గాలి. ఆ బలమైన గాలి ఎముకలతో నిండిన లోయలోనికి రాగా ఎండిపోయిన ఎముకలన్నీ ఏమైనా చెప్పండి? బ్రతికి మహాసైన్యంగా నిలిచింది. ఆ బలమైన గాలి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఎర్ర సముద్రం మీదకి రాగా ఎర్ర సముద్రం ఏమైంది? విభజించబడింది. ఇప్పుడు అదే బలమైన గాలి సుడిగాలిగా ఏలియా మీదకి రాగా ఏలియా ఏమయ్యాడు చెప్పండి? ఆకాశమునకు కొనిపోబడ్డాడు. ఇప్పుడు నేను చెప్తాను, రేపు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోక పరివారముతో పరిశుద్ధులతో ప్రభు దిగి రాబోతున్నాడు కదా. ఆయన భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తాడు? ఆకాశ మండలానికి వస్తాడు. మధ్య ఆకాశమునకు ఆయన వస్తాడు. ఇప్పుడు మనం ఎగరాలి. ఎక్కడికి? మధ్యాకాశానికి, ప్రభు దగ్గరికి మనం ఎగరాలి, ఆయన్ని కలుసుకోవాలి. ఎవరు మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళేది? పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఏలియాను ఎలా ఒక సుడిగాలిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆరోహణమై ఆకాశానికి కొనిపోయాడో, ప్రభు రాకడలో కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం ఏమవ్వాలి చెప్పండి? ఎత్తబడాలి. ప్రభువును కలుసుకోవడానికి ఎత్తబడాలి. పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే ఆ రోజున మనం ఎత్తబడడానికి అవకాశము లేదండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని ప్రభు చెప్పారు. ఆ రోజున మనం విడవబడతాం. ఈ రోజున దేవుని ఆత్మతో మనం నింపబడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నడిపించబడాలి. దేవుని ఆత్మ కార్యాలు మనం చూడాలి. మన గృహాల్లో దేవుని యొక్క ఆత్మ ప్రసన్నత మనం అనుభవించాలి. మీరు గమనించండి, మీరు ఉదయాన్నే లేచి గదిలో మీరు కాస్త 2 అడుగులు అటు ఇటు తిరుగుతా స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ ఉండండి. యేసు రక్తమని ఉచ్చరిస్తూ ఉండండి. ఒక తెలియని ప్రశాంతత ఆ గదిని ఆవరిస్తుందండి. మీరు మోకరిల్లి కొద్ది సమయము మీ హృదయాన్ని కుమ్మరించి ప్రభువును స్తుతిస్తూ ఉండండి. మొదట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్తుతించడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి కొంచెం గలిబిలిగా అనిపిస్తుంది మన మనసు, అంతరంగం. ఎందుకంటే దుష్టుడు గలిబిలి చేస్తూ ఉంటాడు. మనస్సు వెళ్ళదు స్తుతించడానికి, మనస్సు వెళ్ళదు ప్రార్థన చేసుకోవడానికి, మనస్సు వెళ్ళదు వాక్యం చదవడానికి. గలిబిలిగా ఉంటుంది. కానీ కొంచెం ఆ గలిబిలి మధ్యన కూడా నువ్వు నీ మనస్సును నిబ్బరపరుచుకొని కొద్ది సమయం నువ్వు స్తుతించగలిగితే ఆ దుష్టుని ఆత్మ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ గదిలోనికి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత నిన్ను ఆవరిస్తుంది. ఇంకప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ప్రభువును స్తుతించేస్తావు. ప్రార్థన చేసుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. దేవుని వాక్యాన్ని అధికంగా చదవడానికి నువ్వు మనస్సు నిలుపుతావు. ఈ అనుభవాలు కలిగిన వారు మాత్రమే స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా అండి. మన గృహాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత ఏలుబడి చేయునుగాక. దెయ్యపు ఆత్మ గలిబిలి సంపూర్ణంగా కొట్టివేయబడునుగాక. దేవుని ఆత్మతో మన గృహాలు నింపబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన గృహాల్లో కొలువై ఉండునుగాక. ఆయన కొలువై ఉండాలి అంటే అక్కడ మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువును మనం స్తుతించాలి. అపోస్తులు ఏం చేశారు? 10 దినాల వారు కనిపెట్టి ప్రార్థన చేశారు, ఎదురు చూచారు. ఆ అభిషేకము కొరకు, ఆత్మ నింపుదల కొరకు, ఆ శక్తి కొరకు వారు కనిపెట్టున్నారు. మనం కూడా కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆత్మ కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడితే కఠినమైన హృదయాలు మెత్తన చేయబడతాయి. రాతి హృదయాలు మెత్తన చేయబడతాయి. మొండి స్వభావం తొలగిపోతుంది. అయ్యో నేనేమి చేయాలని గుండెలు బాదుకుంటా ముందుకు వచ్చేస్తారు.
మారని భర్తలు, మారని భార్యలు, మారని పిల్లలు తేలిక దేవుని వైపు వచ్చేస్తారు. సో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికలు మనం ఎలా చూడగలమంటే, గాలిని ఉదాహరణగా తీసుకొని మనం పోలికగా పెట్టుకొని మనం దానిని గమనించగలం. లోతుగా తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికలు, ఆయన యొక్క కార్యాలు ఒక బలమైనటువంటి గాలి రూపంలో మనం చూడగలం. సో ఇది పరిశుద్ధాత్మ దేవుని యుగం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నటువంటి సమయం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మతో మనం అందరము నింపబడుదుముగాక, పరిశుద్ధాత్మతో నింపబడుదుముగాక, పరిశుద్ధాత్మతో నింపబడుదుముగాక, పరిశుద్ధాత్మతో నడిపించబడుదుముగాక, పరిశుద్ధాత్మతో నడిపించబడుదుముగాక, పరిశుద్ధాత్మతో నడిపించబడుదుముగాక. ఆత్మ కార్యాలు మనము చూచుదుముగాక, పరిశుద్ధాత్మ స్పర్శ మనం అనుభవించుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు లోతుగా మన జీవితాల్లో ప్రభు జరిగించునుగాక. అడుగు వారికి ఎంతో నిశ్చయముగా 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 ఆయన తన ఆత్మను ఆయన ఏం చేస్తానన్నాడు, మనకి ఆయన అనుగ్రహిస్తానన్నాడు, అనుగ్రహిస్తానన్నాడు. ఇప్పుడు రక్షణ ఉచితం. రక్షణ కొరకు మనం ఏమైనా వెల చెల్లిస్తున్నామా? మనం వెల చెల్లించటం లేదు. అలాగే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కూడా మనం ఏమైనా వెల చెల్లించాలా? ఉచితమా? ఏమైనా ప్రభువు రేటు పెట్టాడా? అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆత్మను ఇస్తానన్నారు, ఉచితంగా ఇస్తానన్నారు. మనం దాని కొరకు డబ్బులు కట్టాల్సిందేమీ, ఫీజు కట్టాల్సిందేమీ లేదు. నువ్వు అడిగితే నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ అభిషేకము దిగొస్తుంది. ఆ లెవెల్లోనికి మనం వెళ్ళాలి, ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి, ఆ స్థాయిలోనికి మనం వెళ్ళాలండి. అంతగా దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దైవజనులు దేవుని చేతులు బలంగా వాడబడ్డారు అంటే, దేవుని కార్యాలు అక్కడ జరిగించబడ్డాయి అంటే కేవలం అది దేవుని యొక్క ఆత్మ ప్రభావమే, దేవుని యొక్క ఆత్మ ప్రభావమేనండి. దేవుని ఆత్మ ప్రభావమే. దేవుని ఆత్మ కదలిక లేకుండా మనం ఎంత ప్రయాసపడినది వృధా. నేను మీకు గతంలో చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పాల్ యాంగ్చో గారు ఒక ఆదివారము దేవుని వాక్యాన్ని ఉజ్జీవంగా చెప్పలేనటువంటి పరిస్థితుల మధ్యన నిరుత్సాహపడుతూ కూర్చొని దిగులు పడుతున్నాడంట. సేవకు నిజంగా నన్ను పిలిచావు ప్రభువా, పిలిస్తే నేను ఎందుకని ప్రజలకు అర్థమయ్యేటట్లు వారికి నేను ఉజ్జీవంగా ఎందుకు వాక్యాన్ని చెప్పలేకపోయాను ఈ రోజున అని నిరుత్సాహంతో కూర్చుని బాధపడుతున్నటువంటి సమయం. ఉదయకాలం ఆరాధన అలాగే జరిగింది, సాయంకాలపు ఆరాధన కూడా అలాగే జరిగింది. ఇంటికి వెళ్లకుండా ఆ దేవుని మందిరం గుడారం చిన్న పాకలో ఆ బలిపీఠం దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడంట. అదే సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అవిటి వ్యక్తిని, కుంటి వ్యక్తిని తీసుకొని వచ్చారంట ఆ మందిరంలోనికి, ఆ చిన్న పాకాల్లోనికి తీసుకొచ్చి వారు చెప్తున్నారంట, పాస్టర్ గారు వీడు అవిటివాడు, కుంటివాడు, వీని కొరకు మీరు ప్రార్థన చేయండి, వీడు బాగుపడతాడు, వీడు నిలబడతాడు, వీడు నడుస్తాడు అంటే వారి వైపు తిరిగి 10 మందికి కూడా ఉజ్జీవంగా దేవుని వాక్యాన్ని చెప్పలేకపోయినా ఒక సేవకుడిని నేను ప్రార్థన చేస్తే గుడ్డోడు బాగుపడతాడా అని తన మనసులో అనుకుంటున్నాడంట. వాళ్ళు అంటున్నారు, మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. సరే వాళ్ళు అడుగుతున్నారు కదని ప్రార్థన చేశాడు. వాగ్దానాలన్నీ ఎత్తిపట్టాడు. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నిన్ను స్వస్థపరచు యెహోవాను ఉన్నాయి కదా వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఆమె నన్ను లేచి నడవమన్నాడు. లేచి నిలబడితే నడవటం కాదు, అతను కూలబడ్డాడు. మరలా ఆయన హృదయంలో ఒక నిరుత్సాహం, ప్రభువా. మళ్ళా రెండవసారి ఇంకా ఉజ్జీవంగా ప్రార్థన చేశాడు, యేసు రక్తం ఉచ్చరించాడు, నిలబెట్టి నడువంటే మరలా పడిపోయాడు. అప్పుడు పక్కకి వెళ్ళి కూర్చొని మూలుగుతూ ప్రార్థన చేసుకుంటున్నాడంట, ప్రభువా ఏంటయ్యా
నా పరిస్థితి ఏంటి, అసలు నిజంగా సేవకు పిలిచావా, పిలిస్తే మరి ఈ పరీక్ష ఏంటి, నాకు ఈ పరిస్థితి ఏంటని కన్నీరు విడుస్తూ ఉంటుంటే, అలా కన్నీరు విడుస్తున్న సమయంలో దేవుని యొక్క ఆత్మ ఆయన హృదయాన్ని తాకిందంట. ఆత్మ కదలికలు ఆయనకి అర్థమైనాయి అంట. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత ఆయన గమనిస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆత్మలోని చెప్తున్నాడంట, ఇప్పుడు అతని కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, నేను కార్యము చేస్తాను. అప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వాడై, ఆ ఆత్మ కదలికలు, ఆ స్పర్శను, ఆ ప్రభావాన్ని అనుభవిస్తున్న వాడై ఆ కుంటివాని దగ్గరకు వచ్చి వాని కొరకు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి వాడిని మెల్లగా నుంచోబెట్టి ప్రార్థన చేసి ఆమెనని కళ్ళు మూసుకొని గట్టిగా ఒక నెట్టాడంట. కళ్ళు తెరవాల. అప్పటికి 2 సార్లు ఫెయిల్యూర్ అయ్యాడు కదా, ఆ భయం ఎక్కడో హృదయంలో ఒక మూలన పనిచేస్తుందేమో, కళ్ళు గట్టిగా మూసుకున్నాడంట. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికలు అక్కడ ఉన్నాయి కదా, ఆయన తన ప్రభావముతో ఆ కుంటివాన్ని తాకాడు. వాడు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నాడంట. ఈయనకేం అర్థం కాల. నేను నెట్టాను కదా, వెళ్ళి గోడకు గుద్దుకున్నాడా, తడికి గుద్దుకున్నాడా, తలుపుకు గుద్దుకున్నాడా, మొహం బయలిందా, ముక్కు బయలిందా, పెద్దగా కేకలు వేస్తూ ఉన్నాడు. వాడిని తీసుకొచ్చిన వాళ్ళు ఇక నా మీద పడతారు, లేనిపోయింది ఏమైద్దు అన్నట్టుగా మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే వాడు ఆ డేరాలో, ఆ గుడారంలో చుట్టూ పరిగెత్తుతున్నాడంట. పెద్దగా కేకలు వేస్తూ ప్రభువును స్తుతిస్తూ పరిగెడుతున్నాడంట. వెంటనే ఆయనకి అర్థమయ్యింది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికలో నేను పనిచేస్తే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నతలో నేను పనిచేస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఆ ప్రసన్నత లేకుండా, ఆయన కదలికలు లేకుండా, ఆయన గాలి లేకుండా, ఆయన స్పర్శ లేకుండా నేను ఎంత ప్రయాసపడినా వృధా 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 వృధా. మొదట మన కుటుంబాల్లోనికి దేవుని ప్రసన్నతను మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నతను మనం కోరుకోవాలి. ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. ఆయన కదలికలను మనం గమనించాలి. గాలి కనపడదు, కానీ దాని యొక్క కదలికలు మనం గమనించగలం. పరిశుద్ధాత్మ దేవుడు కనపడడు, కానీ ఆయన కదలికలు మనం గమనించగలం. ఆ కుంటివాడు గంతులు వేస్తూ ప్రభువును స్తుతించి మహింపరిచాడంట. పరిచర్య మలుపు తిరిగింది. 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఆయన పరిచర్య 100లోనికి, 1000లోనికి, లక్షల్లోనికి విస్తరించింది. హల్లెలూయా. దక్షిణ కొరియా దేశంలో ప్రభుత్వం ఏ కార్యాచరణ చేయాలన్నా దైవజనులను పిలిచి ప్రార్థన చేయించుకొని, ప్రార్థన ద్వారానే వారి దేశంలో కార్యాచరణలన్నీ కూడా ప్రారంభిస్తారట. ఒక దేశాన్ని కదిలించగలిగాడు ఆయన. ఇది ఎలా సాధ్యమైంది అంటే, ఆయన సాక్ష్యం పుస్తకంలో ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ కదలికలు ఎక్కడ ఉంటాయో, నేనంటాను అక్కడ అవిటితనం ఉండదు, అక్కడ కుంటితనం ఉండదు, అక్కడ గుడ్డితనం ఉండదు, అక్కడ అంగవైకల్యము ఉండదు, అక్కడ బలహీనతలు ఉండవు, అక్కడ శాపం ఉండదు, అక్కడ దరిద్రత ఉండదు, కన్నీళ్ళు ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలు ఆయన కృపనిచ్చి మనల్ని బలపరుస్తాడు. ఆయన ఒక అద్భుతమైన విడుదల, ఒక అద్భుతమైన దైవిక స్వస్థత, దేవుని శక్తి ప్రభావాన్ని మనం అనుభవించగలం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం కనిపెట్టాలి. అపోస్తులంతటి వారే 10 దినాలు కనిపెట్టారు, ఎదురు చూచారు, ప్రార్థన చేశారు, వాళ్ళలో ఉన్న బలహీనతలను సరిచేసుకున్నారు. ఖచ్చితంగా మనం కూడా మన బలహీనతలను సరిచేసుకొని ప్రభు వైపు తిరిగి కనిపెట్టి ప్రార్థన మనము చేయాలి. అడుగు వారికి ఆయన ఎంతో నిశ్చయముగా తన ఆత్మను ఆయన ఇస్తానన్నాడు. బట్ ఆ పరిశుద్ధాత్మ కదలికలు మన జీవితంలో ప్రారంభమైతే అద్భుతంగా మన జీవితాలు మార్చబడతాయి, మన జీవితాలు కట్టబడతాయి, రూపాంతరం చెందుతాం. ప్రభు రాకడలో ఆరోహణమై ఆయన ఎదుర్కొంటాం. ఏలియా కొనిపోబడడానికి కారణం అదే. ఒక బలమైన సుడిగాలి ఆయన ఏం చేసిందంట, ఆకాశ మండలానికి కొనిపోయింది.
ఆ అభిషేకము మనమందరం కూడా పొందటానికి ప్రభు మనకి కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగినటువంటి వారు మోకరిద్దాం. చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగినటువంటి వారు ఆకాశము తట్టు చేతులు ఎత్తుదాం. ఎండిపోయిన ఎముకలలో జీవాన్ని రప్పించగలిగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం ముందుకు సాగుకున్నట్లుగా అడ్డుగా నిలిచిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగింది పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత. ఆకాశ మండలమునకు ఆరోహణమై కొనిపోయేటట్లుగా ఏలియాను తీసుకొని వెళ్ళింది పరిశుద్ధాత్మ దేవుడు. ఒక బలమైన సుడిగాలిలో ఆ బలమైన సుడిగాలి, ఆ బలమైన గాలి ఆకాశము నుండి వారు కూడి ఉన్న మేడగదిలో వీచగా, అకస్మాత్తుగా వీచగా వారందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వాక్శక్తి వారికి అనుగ్రహించబడిన కొలది వారు అన్య భాషలో మాట్లాడారు. దేవుని ఆత్మ నింపుదల, దేవుని ఆత్మ నింపుదల, దేవుని ఆత్మ కార్యాలు, ఆయన కదలికలు, ఆయన తాకిడి, ఆయన ప్రభావము మన దేహాలను తాకాలి, మన జీవితాలను తాకాలి, మన కుటుంబాలను తాకాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుని యుగం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం, ఆయన పని చేస్తున్న దినాలు. కడవరి ఉజ్జీవం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే. ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చినట్లుగా కనిపెట్టి ప్రార్థన చేయి. చేతులెత్తి ప్రభువుని అడుగుదాం. అయ్యా, అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అయ్యా ఇస్తానని మీరు వాగ్దానము చేశారు. నన్ను నీ ఆత్మతో నింపండి, నన్ను మీ ఆత్మతో నింపండి, నన్ను మీ ఆత్మతో నింపండి, నన్ను మీ ఆత్మతో నింపండి. అయ్యా, మీ కదలికలు నా కుటుంబంలో ఉండాలి, మీ కదలికలు నా గృహంలో ఉండాలి, మీ కదలికలు నా చేతి పనిలో ఉండాలి, నా వ్యాపారంలో ఉండాలి, ఉద్యోగంలో ఉండాలి, వ్యవసాయంలో ఉండాలి. నేను అనుభవించాలి ప్రభువా, నేను అనుభవించాలయ్యా, నేను అనుభవించాలి తండ్రి. అడగండి, ఎవరు మౌనంగా ఉండొద్దు, అడగండి. ఒక బలమైన గాలి, ఒక బలమైన గాలి, ఒక బలమైన గాలి వారు కూడి ఉన్న మేడగదిలోనికి ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చిందంట. ఆ ఇల్లంతా నిండెను. రాబా షబాలా రాబా రిమందా రాబా షబాలా రాబా తురాబా రిబాలా రాబా షబాలా రాబా. అగ్ని 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 అగ్ని, పరిశుద్ధాత్మ దేవుని అగ్ని, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం ఒక్కొక్కరిని తాకుతూ ఉండగా ఆ ప్రభావాన్ని అనుభవిద్దాం, ఆ స్పర్శను అనుభవిద్దాం. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ప్రసన్నత కొరకి, ఆయన కార్యాల కొరకి, ఆయన సన్నిధి కొరకే అందరము చేతులెత్తి చప్పట్లు కొట్టి
పరిశుద్ధాత్మ దేవుణ్ణి గణపరుద్దాం. వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది అన్య భాషలతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహింపరుద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ 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 కలుగునట్లుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క నిమిషం మౌనంగా ఆయన సన్నిధిలో ఉందా. ఆయన చల్లటి గాలి, ఆయన చల్లటి గాలి స్పర్శ మన దేహాలను తాకుతూ ఉండగా ఆయన సన్నిధి అనుభవిద్దాం. ఒక్క నిమిషం మౌనంగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, అయ్యా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఈ దినాన కొంతమేర మేము ధ్యానం చేయటానికి మీరు మాకు కృప ఇచ్చారు. మీ ఆత్మతో నింపబడినప్పుడు ఎండిపోయిన ఎముకల్లోనికి జీవం వస్తుందని, ఎర్ర సముద్రము లాంటి శ్రమల మధ్యన కూడా, సమస్యల మధ్యన కూడా, శోధల మధ్యన కూడా వాటిని మీరు పాయలు చేసి మమ్మల్ని నడిపించగలరు. ఒక దినాన మీ రాకడలో మేము ఎత్తబడినట్లు మీ ఆత్మతో మేము నింపబడాలి. ఈ వాక్యపు లోతుల్లో, ఈ సత్యములో మా జీవితాలను కట్టుకుంటూ, మా కుటుంబాలను కట్టుకుంటూ, మా పరిచర్యలను కట్టుకుంటూ మీ కొరకు మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. ఏదైనా మందిర ఆవరణంలో నిలిచిన ప్రతి బిడ్డ మీద మీ ఆత్మను మీరు కుమ్మరించుదురుగాక, మీ ఆత్మతో నింపుదురుగాక. మీ ఆత్మశక్తి, ప్రభావం, అభిషేకం సమృద్ధిగా నీ ప్రజలు అనుభవించుదురుగాక. మీ కార్యాలను బిడ్డల జీవితంలో మీరు జరిగించండి, కుటుంబాల్లో జరిగించండి, దీవించండి, దీవించండి. ఎండిపోయిన అనుభవాలు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికల ద్వారా మరలా తిరిగి చిగురించునుగాక. అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం లాంటి సమస్యల మధ్యన ప్రభా ఆరి నేలను మీరు ఏర్పరిచి పాయలు చేసి నడిపించుదురుగాక. ఎవరు ఊహించని, తలంచని రీతిగా నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థలాలలో నాయన నిలబడినట్లుగా మీ కదలికల ద్వారా నీ ప్రజలను మీరు ఆశీర్వదించుదురుగాక. కృప చూపి సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘననామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.